సినిమా స్టార్ట్ అయితే ఆ సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఉండడం సహజం. కానీ అనౌన్స్మెంట్ కూడా రాకముందు నుంచే హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్తో ఆడియన్స్ని టీజ్ చేస్తోంది మహేష్ రాజమౌళి సినిమా. ఇంకా షూటింగే మొదలు పెట్టని ఈ సినిమాకి రిలీజ్ టీంలో ఏం చేయాలో, ఎక్కడెక్కడ ప్రమోషన్లు చేయాలో అప్పుడే ప్లాన్ చేసేసుకున్నారు రాజమౌళి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి రాజమౌళి చెప్పిన ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చూద్దాం. మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా 2 ఏళ్ల నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తూనే ఉంది. ఇప్పటి వరకు అటు రాజమౌళి కానీ ఇటు మహేష్ కానీ సినిమాకు సంబంధించి ఏ చిన్న క్లూ కూడా ఇవ్వడం లేదు. అయినా సరే ఆడియన్స్ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ని ఏమాత్రం తగ్గనీయడం లేదు. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి ఇంట్రెస్టింగ్ న్యూస్ షేర్ చేసుకోవడంతో జనాల్లో హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. రాజమౌళి అప్కమింగ్ మూవీకి సంబంధించి హీరోగా మహేష్ ఎలాగూ ఫిక్స్. మరి హీరోయిన్ గా చెల్సీ అని ఓకే చేశారని వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టారు రాజమౌళి. హీరోగా మహేష్ బాబుని తప్ప ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదని, ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని, ఈసారి సినిమాని కూడా త్వరగానే కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు రీసెంట్ గా జపాన్ లో జరిగిన ఓ ఈవెంట్ లో చెప్పారు రాజమౌళి. రాజమౌళి సినిమాకు పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ఉన్నారు. RRR కి ఆస్కార్ రావడంతో క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. స్పెషల్లీ చైనా, జపాన్ లో రాజమౌళికి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే మహేష్ తో సినిమా కంప్లీట్ అయ్యాక రిలీజ్ టైంలో మహేష్ ని జపాన్ తీసుకొస్తాను అని అక్కడి ఆడియన్స్ కి ప్రామిస్ చేశారు రాజమౌళి. దీంతో ప్రమోషన్ల ప్లాన్ కూడా అప్పుడే రెడీ చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో టాక్ స్టార్ట్ అయింది. నిజానికి బాహుబలి టైం నుంచే రాజమౌళికి జపాన్ లో క్రేజ్ ఉంది. ఇప్పుడు మహేష్ తో సినిమాని హాలీవుడ్ స్టార్ క్యాస్ట్ తో అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాలని ప్లాన్ చేయడం, ఈ సినిమా యూనివర్సల్ స్టోరీ అవడంతో ఏ కంట్రీ ఆడియన్స్ అయినా ఈజీగా కనెక్ట్ అవుతారు. దీనికి తోడు ఈసారి గ్లోబల్ ఆడియన్స్ టార్గెట్ గా సినిమా రిలీజ్ కూడా ప్లాన్ చేయడంతో రాజమౌళి పెద్ద ప్లాన్ తోని చేస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు జనాలు.